ఎవరా ఎవరా ఇళ్లలో ఏ ఒక్కడు కూడా ప్రాణాలతో బతకూడదురా. మనోళ్ళందరిని ఎందుకు చంపాలన్నా? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మనుగాడు ఆ పోలీసోడు కలుస్తున్నారని. నువ్వే నమ్మలేదు. ఇదిగో చూడు, ఈ రోజు పొద్దున వాళ్ళిద్దరూ కలిసిన ఫోటోలు. సరిగ్గా ఆడిని కలిసిన గంటకే అన్ని శవాలు బయటపడ్డాయి. ఈడే సాక్ష్యం. ఒకే ద్రోహం చేస్తాడు రాడు. ఏడున్నా అన్ని చంపేయండి రా. వెళ్ళండి. అన్నా రే నందు, సార్ మనోని చంపేయమని చెప్పిండ్రా. ఏడున్నాడు, ఫోన్ ఎత్తుతలేడు. తొందరగా ఇన్ఫార్మ్ చేయరా, సార్ చాలా కోపంగా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నా? మనోని అన్న చంపాలని కూడా ఏంది? నేను ఇప్పుడే చురుతరంతో మాట్లాడతా. ఏమైందన్నా? అన్నా నేను ఎడుకుంటున్నా. ఇప్పుడు నువ్వు ఎవరిని దూరం పెట్టి బాధపడుతున్నావో వాణ్ణి దూరం చేసుకున్నందుకు బాధపడుతున్న దాన్ని జెనిఫర్. నా వల్ల మను లైఫ్ ఇలా అయిందని తెలిసి ఇండియా వచ్చాను. నీ మీద వాడికున్న ప్రేమను చూశాక నువ్వు దూరం అయితే వాడు ఏమైపోతాడో అని భయం వేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. మనుకి నేనంటే చాలా ఇష్టం జాను, కానీ నువ్వంటే ఇంకా ఇష్టం. మనం లైఫ్ లో ఎంత ఎత్తు ఎదిగినా మనం ప్రేమించిన వాళ్ళు మనతో లేకపోతే ఆ లైఫ్ వేస్ట్ జాను. అయినా మనసుల్ని దగ్గర చేసిన ప్రేమ మనుషుల్ని ఎందుకు దూరం చేస్తుందో. కాలంతో పాటు ఇష్టం లేని పెళ్లి చేసిన పేరెంట్స్ మీద కోపం పోతుంది. భర్త దగ్గర నిజం దాచామన్న పశ్చాత్తాపము పోతుంది. ఒక్క లవర్ మీద ప్రేమ మాత్రం మనతోనే ఉండిపోతుంది. ఆ బరువు మోస్తూ బ్రతకటం చాలా కష్టం జాను. అప్పుడు తెలియకుండానే మేం కలవటానికి ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశావు. ఇప్పుడు తెలిసి మీరు విడిపోవటానికి నేను కారణం అవ్వకూడదు. మను మంచివాడు జాను. మనుది జెన్యూన్ లవ్. నన్ను మర్చిపోవటం కోసమే నిన్ను చూశాడేమో కానీ నీలో నిన్ను చూసే లవ్ చేశాడు. ఇప్పుడు మనుకి నేను జస్ట్ గుర్తుంటానేమో, కానీ నువ్వు వాడి గుండెల్లో ఉన్నావు. దయచేసి మను ప్రేమని యాక్సెప్ట్ చేశాను ప్లీజ్.